హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక విషయానికి వస్తే రామ్ చరణ్ కెరీర్ మొదట్లో చిరంజీవి రామ్ చరణ్ చూసి చాలా బాధపడ్డాడట. అల్లు అర్జున్ని చూసి చిరంజీవి అసూయ చెందాడట. అల్లు అర్జున్ని చూసి నేర్చుకో అని చరణ్కి చెప్పాడట. ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అంటే చిరంజీవిదనే చెప్పవచ్చు. మెగా ఫ్యామిలీ నుండి ఏకంగా 6 డజన్కు పైగా హీరోలు ఉన్నారు. చిరంజీవి స్థాపించిన ఈ మెగా సామ్రాజ్యంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అయితే టైప్ 2 హీరోల లిస్టులో ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ టాలీవుడ్ను ఏలుతున్న రోజుల్లోనే చిరంజీవి నేనున్నానంటూ రేసులోకి దూసుకువచ్చారు. ఇక చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు డ్యాన్స్కు అప్పట్లోనే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. హీరో కావాలని గట్టిగా ఫిక్స్ అయిన చిరంజీవి నటనతో పాటు డ్యాన్స్లో కూడా శిక్షణ తీసుకున్నాడు. చిరంజీవికి భరతనాట్యంలో ప్రావీణ్యత ఉంది. అది ఆయనను గొప్ప హీరోగా, గొప్ప డ్యాన్సర్గా చేసింది. చిరంజీవి డ్యాన్స్లోని గ్రేస్ మరొక హీరోకి లేదనే చెప్పవచ్చు. ఇక చిరంజీవి తర్వాత గొప్ప డ్యాన్సర్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేరే వినిపిస్తోంది. వీరిద్దరి డ్యాన్సులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు, విపరీతంగా కనెక్ట్ అయ్యారు. 2007లో చిరంజీవి వారసుడుగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అప్పటికే హీరోలుగా నిలదొక్కున్నారు. అయితే చిరంజీవి గతంలో రామ్ చరణ్ విషయంలో చాలా బాధపడేవాడట. అందుకు కారణం ఏమిటంటే చిరంజీవి కుటుంబంలో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా అల్లు అర్జున్ చాలా యాక్టివ్గా ఉండేవాడట. చిరంజీవి పాటలకు డ్యాన్స్ అదరగొట్టేవాడట. దాంతో చిరంజీవి కూడా మురిసిపోయేవాడట. కానీ రామ్ చరణ్ పెద్దగా డ్యాన్స్ వేసేవాడు కాదట. దాంతో చిరంజీవి ఈ డ్యాన్స్ విషయంలో ఆందోళన చెందేవాడట. చిరంజీవి అంటే డ్యాన్సులకు ఫేమస్. ఆయన కొడుకు కనీసం ఓ మోస్తరు డ్యాన్సర్ కాదంటే పరువు పోతుంది. రామ్ చరణ్ నా పరువు తీస్తాడేమో అనుకునేవాడట. డ్యాన్సుల విషయంలో అల్లు అర్జున్ని చూసి నేర్చుకో అనేవాడట. ఇక చిరుత మూవీలో రామ్ చరణ్ డ్యాన్స్కి అయితే ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఏది ఏమైనా టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ల తర్వాత రామ్ చరణ్ అని చెప్పవచ్చు. వీరిలా ప్రొఫెషనల్గా డ్యాన్స్ వేసే హీరోలే లేరు. ఇక అప్పట్లో చిరంజీవి గారు రామ్ చరణ్ గురించి ఆందోళన పడిండొచ్చు, కానీ ఇప్పట్లో ఆ పరిస్థితి లేదు. ఇక టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.